హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ గంపల శిరీష. మనము ఇన్‌ఫర్టిలిటీ టాపిక్స్ గురించి చాలా టాపిక్స్ మన యూట్యూబ్‌లో మాట్లాడుకున్నాము. కానీ చాలామంది ఇన్‌ఫర్టిలిటీ గురించి చెప్పండి మేడం అని మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉన్నారు. యాక్చువల్‌గా కొన్ని డౌట్స్ ఓపీలో కూడా అడగటానికి మొహమాట పడుతూ ఉంటారు. అవి మన కామెంట్ బాక్స్‌లో ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఓపీలో కూడా కొందరు ఫ్రీక్వెంట్‌గా అడిగే కామన్ డౌట్ ఏంటి అంటే ఇన్‌ఫర్టిలిటీలో హస్బెండ్ వైఫ్ కలిసిన తర్వాత వీర్యం లీకేజ్ అవ్వటం వెజైనా నుంచి జరుగుతుంది. దానివల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు. మిగిలిన టెస్ట్ నార్మల్‌గా ఉన్నాయని చెప్పి చాలామంది అడుగుతా ఉన్నారు. అండ్ చాలామంది కూడా ఇదే అనుకునేది ఏంటి అంటే ఇలా లీక్ అవ్వటం వల్ల పిల్లలు పుట్టట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటారు. యూజువల్‌గా మనకి స్పర్మ్స్ అనేది యాజ్ సచ్ విడిగా ఉండవు. అవి సెమైనల్ ఫ్లూయిడ్‌లో ఉంటాయి. అంటే ఎప్పుడైనా వీర్యంలో వీర్య కణాలతో పాటు వాటి చుట్టూ ఫ్లూయిడ్ ఉంటుందనమాట. ఆ ఫ్లూయిడ్‌లో ఈ వీర్య కణాల కదలికలకు కావాల్సిన లిక్విడ్ కానీ, దీనికి కావాల్సిన ఎనర్జీ ఇవ్వటానికి న్యూట్రియంట్స్, ఫ్రక్టోజ్ ఇవన్నీ ఈ ఫ్లూయిడ్‌లో ఉంటాయన్నమాట. సో, ఈ ఫ్లూయిడ్ ఉండటం అనేది ఒక కారణం లీకేజ్‌కి. అండ్ వెజైనా అనేది క్లోజ్డ్ స్పేస్ కాదు. అది ఓపెన్‌గా ఉంటుంది. సో, అది కొంత కారణమైతే అండ్ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఎంతో కొంత సెక్రీషన్స్ అనేది ఉంటాయి. ఈ సెక్రీషన్స్ వల్ల లీకేజ్ ఒకటి జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కలిసిన తర్వాత వెజైనల్ మజిల్స్ కాంట్రాక్షన్స్ ఉంటాయి. ఈ కాంట్రాక్షన్స్ వల్ల కూడా లీకేజ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. కానీ మనకి యూజువల్‌గా స్పర్మ్స్ అనేది ఎంత ఉంటాయి? ఒక్క ఎంఎల్ ఆఫ్ సెమెన్‌లో మనకి ఆల్మోస్ట్ 20-60 మిలియన్ వీర్య కణాలు ఉంటాయి. సో, మనకి భార్యాభర్తలు కలిసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1-2 ఎంఎల్ సెమెన్ అనేది డిపాజిట్ అవుతుంది వెజైనాలో. కాబట్టి ఒక ఎంఎల్‌లో అన్ని మిలియన్ స్పర్మ్స్ ఉన్నప్పుడు అవి ఈజీగా స్విమ్మింగ్ మూమెంట్ ద్వారా సర్విక్స్ లోపలికి, దాని నుంచి గర్భసంచి లోపలికి వెళ్ళి ట్యూబ్‌కి రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అండ్ మనకి ప్రెగ్నెన్సీకి ఒక్క యాక్టివ్ స్పర్మ్ ఉన్నా చాలు. సో, మనకి ఫ్లూయిడ్ లీక్ అయినా కానీ ఈ స్పర్మ్స్‌కి స్విమ్మింగ్ మూమెంట్ ఉంటది కాబట్టి అవి యాక్టివ్‌గా గర్భసంచి లోపలికి ఎంటర్ అయిపోతాయి. వితిన్ 1-2 మినిట్స్‌లో అవి సర్విక్స్, గర్భసంచి ద్వారా పాస్ అయ్యి ఎగ్‌ని ట్యూబ్‌లో ఉన్న ఎగ్‌ని రీచ్ అవుతాయి అన్నమాట. సో, మనం దానికి కంగారు పడాల్సిన అవసరం లేదు. అండ్ దీనికి ఎలాంటి స్పెషల్ కేర్ అవసరం లేదు. ఒక్కటే జాగ్రత్త తీసుకోవాల్సింది ఏంటి అంటే కలిసిన తర్వాత స్ట్రాంగ్‌గా ఉండే డిటర్జెంట్స్ వేటితో కూడా వెజైనల్ వాష్ చేయకండి. దానివల్ల స్పర్మ్స్ చనిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, ఓన్లీ ఫ్రెష్ వాటర్‌తో మాత్రమే క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అదర్‌వైజ్ ఇలా సెమినల్ ఫ్లూయిడ్ లీకేజ్ వలన ప్రెగ్నెన్సీ అందదు అన్న దాంట్లో వాస్తవం లేదు. మీకు స్పర్మ్స్ కౌంట్ నార్మల్‌గా ఉంది, క్వాలిటీ నార్మల్‌గానే ఉంది, వేరే ఏ రీజన్స్ లేవు అంటే దీన్ని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇది చాలా నార్మల్ అండ్ కామన్ థింగ్. ఓకేనా? థ్యాంక్ యూ.